హలో. గుడ్ మార్నింగ్ హీరోయిన్ గారు, మీరు రెడీయా? మీ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. వాట్? గుడ్ మార్నింగ్. మార్నింగ్. మేకప్ మ్యాన్ నీడా? మేకప్ మ్యాన్ ఎక్కడా? మేకప్ మ్యాన్ అంటే అదే మన. ఓ ఆయన కరోనా వచ్చిపోయాడు. ఇవాటికి మీ మేకప్ ఇది మీరు మేనేజ్ మేకప్ సెట్. అసలు కథ ఏంటంటే తనకి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ప్యాషన్. క్యాన్వాస్ తన లైఫ్. కానీ తన పెయింటింగ్లో సోల్ లేదు. ప్రతి ఇమోషన్లో కలర్ వెతుకుతుంది. సడన్గా ఒకరోజు ఒక బ్లాంక్ పేపర్. యాక్టింగ్ రాదనో బాగా చేస్తున్నావు. నెక్స్ట్ సీన్కి వెళ్దామా? కాస్ట్యూమ్ చేంజ్. రెడీ. హలో, ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి? అదా ఇవాళ నా కార్లో మార్చేస్తా. ఆహా, మొత్తం బ్లాక్ క్లాత్ కప్పేస్తా. వాట్ ద హెల్? నేను షాపింగ్కి వెళ్తే ఫిట్టింగ్ రూమ్స్ లోనే డ్రెస్ మార్చుకోను. అలాంటిది హైవేలో నన్ను డ్రెస్ మార్చుకోమంటావా? ఇంపాసిబుల్. కీర్తి, చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్. ఇది లో బడ్జెట్. సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసి వచ్చాను. ప్లీజ్ అండర్స్టాండ్. బ్రో, వర్షం పడేలా ఉంది బ్రో. ఇంకే ఫ్రీగా రెయిన్ ఎఫెక్ట్ కూడా వాడుకోవచ్చు. మనం రెయిన్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలని ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసా? మరి మన హీరోయిన్ ఒప్పుకోవాలి కదా. ఓకే, రోలింగ్ యాక్షన్. అలాగే ఆకాశం వైపు చూసి గుండెలు పగిలేలా One more! ఇల్లు అదిరిపోయింది. కాసేపు అలా టాప్లో నుంచి షార్ట్ బాగుంటుంది. ఓకే. ఏంట్రా లైట్ల ఫీల్డ్లో ఆపేమని చెప్పు. రేపు పోలీసులు వచ్చారా? ఏంటి షూటింగా? పర్మిషన్ ఉందా? షార్ట్ ఫిల్మ్ సార్. షార్ట్గా ఉన్న ఫిల్మేగా. అసలే ఎంపీ గారింటి నుంచి కంప్లైంట్ వచ్చింది. మేం షూట్ చేస్తుంటే ఎంపీ గారికి ఏంటి సార్ ప్రాబ్లం? ఆయన ఇంటి ముందు డ్రోన్ ఏదో ఎగరేశారంట. నడవన్ స్టేషన్. కావాలంటే మమ్మల్ని తీసుకెళ్ళండి, అమ్మాయిని మాత్రం వదిలేండి. ఓ, ఆ అమ్మాయి కూడా మీ టీమేనా? నేను ఇంకా ఎంపీ గారి తాలూకేమో అనుకున్నాను. భద్రం సార్, ముందు ఆ అమ్మాయిని ఎక్కించు. ఓకే సార్. ఎక్కించి సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. కీర్తి 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 నీకంటే సినిమా పిచ్చి. నాకేంటి? నేను ఒక సైకాలజీ గ్రాడ్యుయేట్ని. నేనెందుకు నీ షార్ట్ ఫిల్మ్ కోసం ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి? జస్ట్ గో టు హెల్ప్. ఓకే ఓకే. ఈ మంత్ రెంట్ మొత్తం ఖర్చు పెట్టేసి లాస్ట్ 2 days షూట్ చేశాను. ఇప్పుడు ఇంకొకరిని పెట్టి మళ్ళీ ఫస్ట్ షూట్ చేయాలని నా దగ్గర బడ్జెట్ కూడా లేదు. ఏమో షార్ట్ ఫిల్మ్ ఆగిపోతుంది అంతేగా. పోనీరా, పోనీండి. సర్లే. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్. ఇక్కడేమో లో బడ్జెట్, పైగా సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ షార్ట్ ఫిల్మే నాకు అర్థమైంది. నీ కెరియర్ నా కర్మ. సర్లే, డ్రామా ఆపు, వస్తాను. థ్యాంక్ యూ కీర్తి. థ్యాంక్ యూ అంకిల్. కీర్తి అంత ఈజీగా ఒప్పుకుంటున్నాను అనుకోలేదు. థ్యాంక్ యూ. రండా. Such an idiot. రేపే లాస్ట్ డే. Yeah. Bye. బాయ్.
హాయ్ మేడం. నమస్తే మేడం. మీతో సెల్ఫీ దిగాలని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. నాతో ఎందుకు? హీరోయిన్ మీరే కదా మ్యామ్? హా, నేనే. కేశవ్ 2 steps వెనకెళ్ళు. మొహమాట పడకండి, దగ్గరికి రండి. హలో, స్టాప్ ఇట్. అక్కడి నుంచి ఒక 2 counts వెయిట్ చేసి ఇమీడియట్ గా కెమెరా ఫేవర్ తీసుకో. ఏం చేస్తున్నా? సెన్స్ లేదా? నాకేం తెలీదు. పెట్టి టికెట్ కొంటే గానీ చూపియరా మీ సినిమా వాళ్ళు? హౌ డే యు టచ్ మీ? పట్టుకో. సెల్ఫీ దిగుతాం. ఏంట్రా ఇదంతా? ఎవరు వీళ్ళు? సచిన్ ఏమైంది బ్రో? రే ఆ చెవులో బ్లడ్ ఏంటి? Are you okay? రే అసలు ట్రైపోర్డ్ రా. 15,000 ఎలా ఇరిగిపోయింది? డైరెక్ట్ హీరో అయితే ఇలానే ఉంటుంది. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి బయటికి పద. కంగ్రాట్స్ వాసు. సార్ బాగా తీసావు. నైస్. బాగా మెచ్యూర్గా చెప్పావు కథ. థ్యాంక్ యూ సార్. అని మనం చేద్దాం పక్కాగా. సార్ అబ్బాయికి అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసి మనం లాంచ్ చేద్దాం. అండ్ నువ్వు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని నన్ను వచ్చుకోవాలి. ఇంకో 1 monthలో రెడీ చేసేస్తాను సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.